నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ హెల్దీ మినప సున్నుండలు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. దీనిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు మినపప్పుని తీసుకొని ప్యాన్లో సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ మినపగుళ్ళను వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక ఒక స్పూన్ బియ్యం వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా మొత్తం మంచిగా వేగాక ఒక స్పూన్ నెయ్యిని వేసి వేయించుకోవాలి. ఇలా నెయ్యి వేసాక వాసన ఇంకా చాలా బాగా వస్తుంది. 2 నిమిషాలు ఇలానే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మినపప్పును వేయించుకొని చల్లారనివ్వాలి. మినపప్పు చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న మినప పౌడర్లో ఇందులో పావు కేజీ మినపప్పుకి పావు కేజీ చక్కెర పౌడర్ని తీసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవారు అయితే కొంచెం చక్కెర తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వేడి చేసిన నెయ్యిని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని లడ్డూల్లా ఒత్తుకొని తీసుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. అలానే మిగతా పిండిని కూడా ఇలా లడ్డూల్లా ఒత్తుకొని తీసుకోవాలి. అంతే, ఈజీ అండ్ హెల్దీ అయిన మినప సున్నుండలు రెడీ అవుతాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.